హాయ్ అండి, వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ నా స్టైల్ ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో అనేది కంటిన్యూ చేయండి. మష్రూమ్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసి, ఈ గ్రేవీ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుని, అలాగే కరివేపాకు 2 రెబ్బలను యాడ్ చేసుకుని, పచ్చిమిర్చిని చిన్న చీలికలు కట్ చేసుకుని తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని తాలింపులోకి యాడ్ చేసి, ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్ గా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ యాడ్ చేసుకుని, ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టి ఉంచుకున్న 250 గ్రామ్స్ మష్రూమ్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఈ మష్రూమ్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని, కుక్కర్ పై క్యాప్ విజిల్స్ లా కాకుండా నార్మల్ గా పైన కవర్ చేసి పెట్టినట్లయితే మష్రూమ్ కొంచెం ఫాస్ట్ గా ఫ్రై అవుతుంది. చూసారా వాటర్ అనేది ఎంత తెగిందో మష్రూమ్ లో. ఈ మష్రూమ్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ గా ఉంటుంది, జిగురుతనం అనేది పోతుంది. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ కర్రీలోకి కొంచెం పసుపు, అలాగే టేస్ట్ కి సరిపోయినంత కారం యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం యాడ్ చేసిన పసుపు కారం ఈ మష్రూమ్ కి పట్టినట్లుగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోయినట్లయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ మన కుక్కర్లో అయినా లేదంటే నార్మల్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదా, ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ కొంచెం దగ్గర పడినంత వరకు కూడా బాయిల్ చేసుకుందాం. ఫైనల్ గా మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని మనం రైస్, చపాతీ, నాన్స్ లోకి అయినా టేస్ట్ సూపర్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు వేడి వేడి రైస్ అండ్ కర్రీ అయితే మనం లాగించబోతున్నాం. అబ్బా, కర్రీ చూస్తుండగానే నోరు ఊరిపోయేలా ఉంది. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ వేడి వేడి కర్రీ రైస్ అయితే టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉన్నదనేది. వావ్, టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. చికెన్ కన్నా టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో చూసారు కదా, ఈ సింపుల్ ప్రాసెస్ లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మష్రూమ్ గ్రేవీ కర్రీ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ బాయ్.